డిఎంకే చరిత్రలో రెండోసారి గెలిచింది లేదు, కానీ గెలవాలనుకుంటుంది. ఏఐఏడిఎంకే 2 సార్లు అట్ట గెలిచింది. కాబట్టి ఇప్పుడు ఒక కొత్త ఎత్తు వేస్తోంది. అందులో భావోద్వేగాలు సృష్టించడం, దేశ్కీ నేత, ప్రధానమంత్రి అర్హత గలవాడు, లేదంటే పోరాట యోధుడు అని చూపించుకోవడం కోసం స్టాలిన్ చేస్తున్న ప్రయత్నమే ఉత్తరాది దక్షిణాది విభజన. ఇందులో కీ పాయింట్ ఏంటంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ ఆ స్టాలిన్ వెనకాల నిలబడుతుంది. అదే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా, లేదా కర్ణాటక ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా పోదాం అనుకుంటున్నారు రేపు పొద్దున. వెరీ గుడ్. ఏమని చెబుతారు? సౌత్ ఇండియాకి అన్యాయం జరిగింది, తమిళనాడుకి అన్యాయం జరుగుతోంది, శాంతం నియోజకవర్గాలు పునర్యోజన ఆపేసేయండి. వెరీ గుడ్. మనం ఇక్కడ మాట్లాడుతున్నాం కదా, దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ కలిపి 139 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. జనాభా ఆంధ్రాకు ఒక 5 కోట్లు, తెలంగాణకు 4 కోట్లు, ఇవన్నీ కలిపితే ఒక 20 కోట్లు ఉంటాయి. 20 కోట్ల జనాభాకి 139 సీట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 22 కోట్ల జనాభా, 22 కోట్లు, 80 సీట్లే ఉన్నాయి. మరి ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది? ఇక్కడ కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఏది కదా దక్షిణాది రాష్ట్రాలు. ఇక్కడ 139 సీట్లు ఉన్నాయి కదా. ఉన్న జనాభా ఎంత ఈ 5 రాష్ట్రాలు కలిపి? కానీ ఇక్కడికంటే సీట్లు అక్కడ తక్కువ ఉన్నాయి. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు తాజాగా ఒక వాదన తీసుకొచ్చారు. ఉత్తరాదిలో ఎక్కువ మందిని అంటారు, ఒకళ్ళు 2-3 పెళ్ళాలు ఉంటారు, 4-5 పెళ్ళాలు కూడా చేసుకుంటారు, వాళ్ళకి అక్కడ కొనసాగిపోతుందని. ఇంతకీ కరుణానిధికి ఎంతమంది భార్యలు? స్టాలిన్ తల్లికి ఇంకో పినతల్లి ఉందిగా, మరి వీళ్ళ నాన్నకి ఎంతమంది భార్యలు? వీళ్ళ అన్న పరిస్థితి ఏంటి? అళగిరి పరిస్థితి, వీళ్ళ ఇంట్లో జాతకాలు ఏంది? అసలు పెళ్ళే వద్దన్నటువంటి, పెళ్ళి అనేటటువంటిది ఆఫ్టర్ ఆల్ అన్నటువంటి వాళ్ళు కదా. బేసిక్గా ఇక్కడ సమస్యల్లో ఏంటంటే, ఇప్పుడు రేపు కాంగ్రెస్ ఏం చెప్తుంది? నార్త్ ఇండియాకి వెళ్ళి రేపు బీహార్ ఎన్నికలు జరుగుతాయి, వీళ్ళు బీహార్ గురించి కూడా మాట్లాడారు, ఇట్లాగుంటాయి అక్కడ అన్నటువంటి. మరి బీహార్కి రేపు పొద్దున వీళ్ళు ఏమని చెప్తారు? వీళ్ళు